హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెల్నెస్ అరౌండ్ విత్ రాము. ఈ మధ్యకాలంలో కనీ విని ఎరుగని విధంగా బుడమేరు వాగు వరదై పొంగి విజయవాడలో ఒకవైపు ప్రాంతం మొత్తాన్ని ముంచెత్తేసింది. సత్వరమే స్పందించిన మన ముఖ్యమంత్రి గారు, ఆయన అనుచరగణం స్వయంగా వరద నీళ్ళలో దిగి పరిస్థితి అంచనా వేసి ప్రభుత్వంలోని అనేక శాఖలను సమన్వయపరిచి వారు చేపట్టిన నష్ట నివారణ కార్యక్రమాలు, సహాయక చర్యలు అత్యంత శ్లాఘనీయమైనవి. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఉద్యోగి కూడా మనసా వాచ కర్మన వారు అందించిన సర్వీసెస్ మాత్రం చిరస్మరణీయమైనవి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని వ్యవస్థల వాళ్ళు, ఆక్టోపస్, ఏపీఎస్పీడిఎఫ్, ఫైర్ సర్వీసెస్, ఎన్డీఆర్ఎఫ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ వాళ్ళు, ఇక విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అయితే వాళ్ళు వీళ్ళు లేకుండా ప్రతి ఉద్యోగి, అలాగే విజయ మిల్క్ వాళ్ళు, సంగం మిల్క్ వాళ్ళు, అట్లాగే బోలెడు మంది డాక్టర్సు, రెడ్ క్రాస్ వాళ్ళు, అట్లాగే సత్యసాయి సేవా సమితి వాళ్ళు, సేవా భారతి వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, రోటరీ నుంచి, అలాగే లయన్స్ నుంచి, ఇవి కాకుండా ఇంకా స్వచ్ఛందంగా అనేక మంది ఉత్సాహవంతులైన యువత స్వచ్ఛందంగా వాళ్ళు అందించిన సేవలు మాత్రం అస్సలు మర్చిపోలేనివి, మర్చిపోకూడదు కూడా. మొదటి 2 రోజులు అయితే వండిన ఆహారము, ఆ తర్వాత అయితే నిత్యావసర సరుకులు లాంటివి వాళ్ళు వీళ్ళు అని లేకుండా ప్రతి ఒక్కళ్ళు పంచారు. ఇందాక నేను ఉటంకించిన జాతీయ అంతర్జాతీయ ఎన్జిఓసే కాకుండా స్థానికంగా ఉండే అనేక ట్రస్టుల వారు, వ్యాపార యూనియన్స్ వాళ్ళు, ఇంకా బోలెడు మంది ఇండివిజువల్గా ఈ వితరణ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. ఈ వరద బాధితుల్లో ఒకరిగా ఉన్న ఒక ప్రత్యక్ష సాక్షిగా చెప్తున్నాను, ఇంతమంది ఇన్ని రకాల సహాయాలు చేయకపోతే మాత్రం ఇంత సునాయాసంగా ఈ ఉపద్రవం నుంచి బయటపడటం మాత్రం కుదిరేది కాదు. సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలా హెలికాప్టర్స్లో ప్రభుత్వం అందించిన ఆహారపు సంచుల్ని ఎత్తైన భవనం మీదకి ముందు డ్రాప్ చేసి అక్కడ నుంచి మళ్ళీ సపరేట్గా అవసరం వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. నిజంగా ప్రతి సంస్థ ఒకరికొకరికి అనుసంధానం చేయటం, వాళ్ళని ఎగ్జిక్యూట్ చేసే విధానం మాత్రం సూపర్బ్ అండి, సూపర్బ్. ఇన్ని వ్యవస్థల ద్వారా ఇన్ని వందల మంది ఇన్ని గంటల పాటు పరిశ్రమించినా కూడా ఆహారం కానీ, నీళ్ళు కానీ, పాలు కానీ అందించగలిగింది హార్డ్లీ ఒక 70% మాత్రమేనండి. ఒక 30% ఏరియాస్కి అసలు రీచ్ అవ్వడానికి కూడా అసాధ్యం. పాపం వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడ్డారు, కానీ ఎవరు ఏం చేయలేని పరిస్థితి. ఇది ఒక్కసారిగా వచ్చిన ఒక ఉపద్రవం. ఇట్లా ఒక్కసారిగా ఒక పెను విపత్తు ఏర్పడినప్పుడు దాన్ని అసలు ఫస్ట్ డైజెస్ట్ చేసుకొని ఏం చేయాలి అని ఒక కార్యాచరణ రూపొందించి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికే మినిమం 1 డే పడుతుంది. సో అలా చేసి వీళ్ళందరూ ఇన్ని రకాలుగా చేసిన సహాయాల వల్ల అనేక మంది ఎక్కువ ఇబ్బంది పడకుండా మాత్రం బయటపడ్డారని నేను చెప్పగలను. ముఖ్యంగా నీళ్లలో దిగి అన్ని ఏరియాస్కి తిరిగే వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఒక్కళ్ళేనండి. వాళ్ళందరూ కూడా వేరే స్టేట్స్ నుంచి వచ్చారు, వాళ్ళకి తెలుగు రాదు. ఈ సింగనగర్లో అనేక సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్ళకే సుమారుగా ఒక 16 కాలనీస్ ఉన్న ఈ సింగనగర్ ఏరియాలో ఉన్న అనేక సందులు తెలియవు. అలాంటిది అసలు ఈ భాష, ఈ ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు వచ్చి ఇన్ని సందులు కవరప్ చేయటం అనేది అసాధ్యం. ఇంటీరియర్గా ఉన్న కొన్ని ఏరియాస్ వాళ్ళకి తెలియక వెళ్ళలేదు, కొన్ని ఏరియాస్ తెలిసినా కూడా ఆ సైజ్ బోట్స్ ఆ సన్న సందుల్లో తిరగడానికి అవకాశం లేక వెళ్ళలేదు. కొన్ని చోట్ల బోట్స్ పంక్చర్ అయ్యే అవకాశం ఉండి ఆ సందుల్లోకి అసలు వెళ్ళలేదు. ఇట్లా కొంతమందికి మాత్రం సహాయ చర్యలు అందించలేని పరిస్థితి వల్ల మాత్రం వాళ్ళకి అందలేదని నా అబ్జర్వేషన్. సింగనగర్ అనేది ఒక వ్యాస్ట్ ఏరియా. ఇక్కడ ఉన్న 15-16 కాలనీస్లో సుమారుగా 2.5 నుంచి 3 లక్షల మంది ప్రజలు నివసిస్తూ ఉంటారు.
ఇంత పెద్ద ఏరియాని ఇన్ని లక్షల మందికి కేవలం వందల్లో మాత్రమే ఉన్న మనుషులు ప్రతి ఒక్కరికి సహాయం అందించగలగటం మాత్రం అసాధ్యమైన విషయం. కానీ అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు మ్యాక్సిమం కరప్ట్ చేశారు. మేముండేది పిఎన్టీ కాలనీ. మాకు ఆపోజిట్లో ఇప్పుడు కనిపిస్తున్న ఈ బిల్డింగ్ నందమూరి నగర్లోదనమాట. అక్కడ వీళ్ళు ఆహారపు సంచులను డ్రాప్ చేస్తున్నారు. ఇవే కాకుండా చాలామంది ఉత్సాహవంతులైన యువకులు వాళ్ళు స్వయంగా ఈ వాటర్ బాటిల్స్ కానీ, ఆహార పదార్థాలు ఉన్న ప్యాకెట్లు కానీ, పాలు కానీ సందు సందుల్లో తిరిగి ప్రతి ఇంటికి వచ్చి పంచారు. నిస్సందేహంగా ఇది ఎంతో స్ఫూర్తిదాయకమైనది. సెప్టెంబర్ 1వ తారీఖు ఆ రోజు ఆదివారం ఉదయం 10ంటికి నిదానంగా నీళ్లు రోడ్డంతా పరుచుకోవటం మొదలైంది. కరెక్ట్గా 10:45కి ఈ పరిస్థితి చూడండి. పిఎన్టీ కాలనీ నుంచి నేను మెయిన్ రోడ్డు మీదకి జూమ్ చేసి తీస్తుంది. మా వీధిలో ఈ విధంగా వచ్చేసినాయి. కరెక్ట్గా 11:30కి చూడండి ఎన్ని నీళ్ళు ఉన్నాయో. మా ఇల్లు ఎలా అంటే గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్స్, డ్రాయింగ్ రూమ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లోనేమో హాలు, కిచెన్ అండ్ డైనింగ్ ఉంటుంది. మా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం సుమారుగా 5 అడుగుల వరకు నీళ్ళు వచ్చేసినాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న అన్ని ఐటమ్స్ జలార్పణం, ఏవి పనికొచ్చేవి కావు. మేము వాడే 2 మోటార్ బైక్స్, 1 స్కూటరు, 5 సైకిల్స్ 4 రోజుల పాటు నీళ్ళల్లో జీవించాయి. నా కారు ఈ విధంగా మునిగిపోయింది. అట్ ద సేమ్ టైం నా కారు కూడా సాయంత్రానికి ఆ టాప్ మాత్రమే కనిపించేంతగా మునిగిపోయింది. ఇప్పుడు కనిపిస్తున్న ఎండ కాసేపు మాత్రం వచ్చింది, ఆ తర్వాత వెళ్ళిపోయింది. ఉదయం 10ంటికి నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను గట్ బ్యాక్టీరియా మీద, డాక్టర్ సతీష్ గారి ఇంటర్వ్యూ. అది అప్లోడ్ చేసిన తర్వాత అప్పటికి నా ఫోన్లో 20% మాత్రమే ఛార్జ్ ఉంది. కరెక్ట్గా 10:15కి కరెంట్ పోయింది. నా రెగ్యులర్ ఫోన్ కూడా ఇంకొక అరగంట ఉండి స్విచ్ ఆఫ్ అయిపోయింది. అప్పటి నుంచి 3 డేస్ పాటు మాకు కరెంట్ లేదు. ఆ 3 రోజులు చాలాసేపు చాలామంది ఇలా డాబాల మీద ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ గడిపాము. ఆదివారం పొద్దున్న మేము ట్యాంక్ నింపడం వల్ల మాకు 3 రోజుల వరకు నీటి ప్రాబ్లం రాలేదు. కిచెన్ అంతా పైన ఉండటం వల్ల మాకు వంట ప్రాబ్లం కూడా కాలేదన్నమాట. మా వరకు మేమైతే మరీ అంత ఇబ్బంది పడలేదు. బోలెడు ఆస్తి నష్టం తప్ప. ఫిజికల్గా అయితే వీఆర్ కంఫర్ట్. ఇందాక చెప్పాను కదా, డాబా ఎక్కితే మెయిన్ రోడ్ కనిపిస్తుందని. 3వ రోజు పరిస్థితి అన్నమాట ఇది. అంటే మంగళవారం నీళ్ళు కొంత తగ్గుముఖం పట్టినాయి. జనం అందరు నడుస్తున్నారు. ఆల్మోస్ట్ మా ఫోన్స్ అందరివి స్విచ్ ఆఫ్ అయిపోయినాయి. ఈ ఏరియా ఇంకా కరెంట్ రాలేదు. నక్కల రోడ్లో ఉన్న మా షాప్కి వెళ్ళి ఒకసారి అన్ని ఫోన్స్ ఛార్జింగ్ పెట్టుకుని వద్దాం అండ్ షాప్ పరిస్థితి కూడా ఒకసారి చూద్దామని చెప్పి నేను మా అబ్బాయి ఫోన్స్ అన్నిటిని 4 ప్లాస్టిక్ కవర్స్లో ప్యాక్ చేసి ఆ నీళ్ళలో నడుచుకుంటూ బయలుదేరాం. రోడ్డు మీదకి వచ్చిన కాసేపటి తర్వాత ఎందుకన్నా మంచిదని ఒకసారి నా యూట్యూబ్ ఫోన్ చెక్ చేస్తే ఒక 10% ఉంది. సరే కదా అని కెమెరా ఆన్ చేసి నన్ను నేను చూసుకుంటే నాకే భయం వేసింది, నేనేనా అని. నీళ్లు తగ్గేసరికి చాలామంది రాకపోకలు చేయటం ప్రారంభించారు. కొంతమంది ఆహారం కోసం అయితే, కొంతమంది వేరే ఇళ్ళకి షిఫ్ట్ అవడం కోసం, పడవల్లో కొంతమంది ఇలా ఆహారం సప్లై చేయటం కనిపించింది. ఆ లారీ బ్యాటరీ కూడా నీళ్ళలో మునిగిపోవటం వల్ల లోపల ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంతా డిస్టర్బ్ అయ్యి ఆ వైపర్స్ చూడండి అలా నాన్ స్టాప్గా ఊగుతూ ఉన్నాయో. ఈ లారీలట ఆ నీళ్ళ వరవడికి ఒకదానొకటి తోసుకుంటూ గుద్దుకున్నాయట. నీళ్ళలో తేలి ఈ బళ్ళన్నీ ఇలా పడిపోయినాయి. కుదిరినంత వరకు ఇట్లా బోట్స్ మీద ఈ ఏపీఎస్పీడిఎఫ్ వాళ్ళు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వాళ్ళ గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. ఆ కనిపిస్తున్న ఆ రోడ్డు నందమూరి నగర్ ఆంధ్రప్రభ కాలనీల మధ్యలో ఉండే 100 ఫీట్ రోడ్డు. దాంట్లోంచే వరద అంతా ఈ సింగనగర్ మెయిన్ రోడ్లోకి వచ్చింది.
ఫుడ్ దొరికిందా అండి మీకు? ఫుడ్ దొరికిందా? వాటర్ బాటిల్. ఓకే, మరి ఫుడ్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? అసలు కొట్టేసుకుంటున్నారు అక్కడ, ఏం తీసుకుంటాం? అలాగే పర్లేదు. ఇందాక డివైడర్ అవతల ఉన్నప్పుడు షూట్ చేసిన లారీలు ఇవే. అంత బరువున్న లారీలు కూడా నీళ్ళు మునిగేటప్పటికి తేలి ఒకదానికొకటి అలా కొలిడ్ అయి ఉన్నాయి. అండి ఫుడ్ దొరికిందా? ఫుడ్ దొరికిందా మీకు? యుద్ధం చేసి వస్తున్నారు అక్కడ. ఫ్రీగా ఇస్తున్నారా డబ్బులకా? యుద్ధం చేయాలి అక్కడ. ఫ్రీగానా? వాటర్ ఫ్రీ. ఈజీగా దొరుకుతున్నాయా? అంటే ఈజీ అంటే మొత్తం కష్టంగా ఉంటుంది. దోసుకుంటున్నారా మనుషులు? మీకు ఆహారం దొరికిందా అమ్మా? ఏ ఏరియా అమ్మా మీరు? రాజనగర్ నుంచి వచ్చారు. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చారా? మా ఇంటి దగ్గర నుంచి ఈ నూకలమ్మ గుడి దగ్గరికి 200 మీటర్ల నుంచి ఒక 1/4 కిలోమీటర్ వరకు ఉంటుంది. ఇక్కడ రావడానికి మాకు ఈ నీళ్ళల్లో సుమారుగా 20 నిమిషాలు పట్టింది. ఆహారాన్ని అమ్ముతున్నారు, పడవల్లో దింపుతున్నందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అన్నది ఒక వదంతి మాత్రమేనండి. బహుశా ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా వాళ్ళ సొంత పడవలు తీసుకొచ్చి ఈ టైంలో అవసరం ఉన్న వాళ్ళకి అలా డబ్బులు తీసుకొని దింపడం చేశారేమో నాకు తెలియదు. కానివ్వండి, గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు డబ్బులు ఇవ్వటం నేనైతే చూడలేదు. అదైతే గ్యారంటీగా ఒక వదంతే. సెల్ఫ్ సర్వీస్ అన్న, గవర్నమెంట్ కాదన్న. గవర్నమెంట్ కాదు, పార్టీ కాదు, దేంతో సంబంధం. ఇలాంటి వాళ్ళు చాలామంది తమ ఇన్నోవేటివ్ ఐడియాస్తో అనేక మందికి ఈ ఆపత్కాలంలో సహాయం చేస్తున్నారు. పూర్వం సింగనగర్ అంటే ఓన్లీ ఆ లూనా సెంటరు, డాబా కొట్ల సెంటర్ ఇలా మాత్రమే ఉండేది. కానీ 2010 తర్వాత ఇది చాలా విపరీతంగా పెరిగిపోయిందండి ఏరియా. అనేక ఏరియాస్ వచ్చినాయి. నందమూరి నగర్ అని, ఆంధ్రప్రభ కాలనీ, ఆంధ్రపత్రిక కాలనీ, ప్రశాంతి నగరు, రాజీవ్ నగరు, హుడా కాలనీ, ఇంకా అనేక కాలనీల్లో మిడిల్ టు అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు బోల్డ్ మంది ఇక్కడ ఇళ్ళు కట్టుకోవటం, అపార్ట్మెంట్స్ కొనుక్కోవటం చేశారు. ఆహారం ఉందండి మీకు? అదే తీసుకెళ్తున్నాం. ఇచ్చారు ఇక్కడ బాగానే? అదే ఎగబడి తీసుకోవటం. ఎంతమంది ఉన్నారండి? చాలా మంది ఉన్నారు. ఇబ్బంది అయిందా బాగా? నీళ్ళు అంతా బాగానే ఉందండి మీకు? రావడం అవసరం, ఎగబడుతున్నారు. తాగడానికి నీళ్ళు ఉన్నాయా మీకు? తీసుకెళ్తున్నాయి అవి కూడా. ఓకే. పూర్వ వైభవాన్ని తిరిగి సంతరించుకున్న అన్నా క్యాంటీన్ ప్రస్తుతం నీళ్ళలో రెస్ట్ తీసుకుంటుంది. ఎందుకు ఈ ట్యాంక్ ఎక్కడ తీసుకెళ్తున్నారు? అవునా? కమాన్. సామాన్లు వేసుకెళ్తారు కదా, పని అవుతుంది కదా. సహాయక చర్యల్లో పాల్గొనడం కోసం వచ్చిన ఈ విఎంసి వాళ్ళ ఈ వ్యాను నీళ్ళలో ముంచితే నేను ఎందుకు పనిచేస్తాను అని మొరాయించుకొని కూర్చుంది రోడ్డుకి అడ్డంగా. ఫుడ్ దొరికినాయి బస్ మీకు? ఫుడ్ దొరికిందా బస్ మీకు? ఫుడ్ దొరికింది. ఫుడ్, నీళ్ళు, ఫుడ్ బాగానే దొరికినాయా? తీసుకొని వస్తున్నాం.
అమెరికన్ హాస్పిటల్గా పిలువబడే ఈ సెయింట్ యాన్స్ హెల్త్ కేర్ సెంటర్ పరిస్థితి ఈ విధంగా ఉంది. వరద నీటిని తదేకంగా పరిశీలిస్తూ కుర్చీలో ఆసీనులై ఉన్న అంబేద్కర్ గారు ఉడతా సాయంగా వీళ్ళు చేస్తున్నది ఏంటి తెలుసా? మొబైల్స్ తడవకుండా ఆ ప్లాస్టిక్ కవర్లు పంచుతున్నారు. వాళ్ళు అడుగుదాం వీళ్ళు ఎవరా అని. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ వాళ్ళు కూడా ఇలా సర్వీస్లో పార్టిసిపేట్ చేస్తారని నాకు ఇవాళ తెలిసింది. ఏంటి డిపార్ట్మెంటా మీరు ఇండివిజువల్గా తీసుకెళ్తున్నారా? అంటే ఉన్నాడు కదా. సిటీ బస్ టికెట్ ఫ్లైఓవర్ మీద ఈ రష్ చూసి ఒక్కసారిగా నాకు మైండ్ బ్లాక్ అయింది. టూ మచ్ రష్ ఉంది. వాటర్ వరల్డ్లో నుంచి భూమి మీద కాలు పెట్టిన భావన కలిగింది నాకు ఒక్కసారిగా ఇలా ఫ్లైఓవర్ మీద కాలు పెట్టగానే. ఫుడ్ ట్రక్స్ దగ్గర తోపులాట ఎక్కువైందని ఈ విధంగా ఇలా తాళ్ళు పట్టుకొని కంట్రోల్ చేస్తున్నారు. చాలా బాగుంది ఈ పద్ధతి. సంగం డైరీ వాళ్ళు ఇలా పాలు పంచుతున్నారు ఉచితంగా. ఈ కనిపిస్తున్న ఈ వెహికల్ ఫాల్కన్ అంటారు. మనకున్న అత్యద్భుతమైన నిఘా వ్యవస్థల్లో ఈ ఫాల్కన్ వెహికల్స్ ఒకటి. వీటి గురించిన పూర్తి వివరాలతో మరొక ప్రత్యేక వీడియో చేస్తాను. డిస్ట్రిబ్యూట్ కాని బోల్డ్ అన్ని ఆహార పొట్లాలు ఇక్కడ ఇలా వదిలేసేయటం, వాటి మీద వెహికల్స్ ఎక్కి అవన్నీ చితికిపోయి ఇక్కడంతా పూర్తిగా జారిపి కింద పడిపోయే పరిస్థితి ఏర్పడింది. అందరూ చాలా జాగ్రత్తగా నడుస్తున్నారు. ఈవెన్ వెహికల్స్ కూడా జారిపోతున్నాయి వీటి మీద నుంచి. ఇసుకేస్తే రాలనంతమంది జనం అనే నానుడికి అర్థం ఏంటి అని ఎవరన్నా అడిగితే ఈ జనసంద్రాన్ని చూపిస్తే అర్థమైపోతుంది. ఇక్కడ తప్పెట్లు వాయిస్తూ పిల్లలు పీకలతో పీపీపీ అని ఊరుతుంటే కనుక అచ్చు కోటప్పకొండ తిరణాలలాగానే అనిపిస్తుంది. ఆ విధంగా ఉంది ఈ ఫ్లైఓవర్ పరిస్థితి అంతా. ఇక్కడ మైండ్ బ్లో అయ్యే సర్వీస్ ఒకటి చూశాను. డ్రోన్ ద్వారా ఆహారాన్ని సప్లై చేయడం రియల్లీ ఫెంటాస్టిక్ సర్వీస్ అండి. వండర్ఫుల్. ఇలాంటి ఆపత్కాల సమయంలో మనకున్న వ్యవస్థల్ని ఏ విధంగా వాడుతూ ప్రజలకి సహాయం చేయాలో చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంతగా బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి తెలియకపోవచ్చేమో అని నాకు వీటన్నిటిని చూస్తే అనిపిస్తూ ఉందండి. లాస్ట్ టైం వైజాగ్లో జరిగినప్పుడు కూడా అంతే. ఎక్స్ట్రాడినరీ సర్వీసెస్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఇవాళ 4వ రోజు. మా ట్యాంక్లో నీళ్ళు కూడా మొత్తం అయిపోయినాయి. ఇంకెక్కడ ఉండటానికి అవకాశం లేక శ్రీనివాస్ నగర్ బ్యాంక్ కాలనీ ఉన్న మా బావగారింటికి వెళ్తున్నాము. ఆయన ఇన్కమ్ ట్యాక్స్లో చేస్తుంటారు, అక్కగారేమో ఎల్ఐసిలో చేస్తుంటారు. సో ఇంకొక వారం రోజులు వాళ్ళని ఇబ్బంది పెట్టబోతున్నాము. లక్కీగా ఒక బండి దొరికితే మా అమ్మ నాన్నని బండి మీద కూర్చోబెట్టాము.
వాళ్ళు అంత దూరం నడవడం కొంచెం కష్టం అవుతుంది నీళ్ళలో అని చెప్పి బాగా పెరిగింది. మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా హెల్ప్ చేశారు ఆ బండి తోయటానికి. వాళ్ళిద్దరికీ కూడా చాలా థ్యాంక్స్. లెఫ్ట్ నుంచి వెళ్తుంది, ఇటు నుంచి కూడా వెళ్ళిపోవచ్చు బండేగా. ఫ్లైఓవర్ దగ్గర నీళ్ళు అయిపోయేంత వరకు ఈ బండి మీద తోసుకువెళ్ళాము. అక్కడ ఒక అంబులెన్స్ ఉంది, లక్కీగా వాళ్ళు మా అమ్మ నాన్న ఇద్దరిని ఎక్కించుకున్నారు. మేమేమో బై వాక్ వెళ్ళాము. ఫ్లైఓవర్ అవతల మా బావగారు వచ్చి కార్లో ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. నానా గ్రౌండ్ ఫ్లోర్లో మా ఇల్లంతా నీళ్ళలో నాని సర్వనాశనం అయిపోయింది. 5వ రోజు వచ్చి ఫొటోస్ తీశాను. మా ఇంట్లో వ్యవసాయం చేసే ఏరియా అంతా నాశనం అయిపోయింది. నిన్నటి వరకు బోల్డ్ మొక్కలు ఉండేవి ఇక్కడ. అలాగే మా డ్రెస్సింగ్ టేబుల్ పరిస్థితి అధ్వానం అయిపోయింది. ఇన్వర్టర్ నాశనం అయిపోయింది. నా బట్టలన్నీ తడిసిపోయినాయి. అవి ఏవి పనికి వస్తాయో తెలియవు. అట్లాగే మా పరుపు నాశనం అయిపోయింది, పడేసాం బయట. మంచం నానిపోయింది పూర్తిగా. మొన్న మధ్య కొన్నాం వాషింగ్ మిషన్, ఇది పనికి వస్తుందో లేదో తెలియదు. అట్లాగే 1938లో మా తాతయ్య గారు షాప్ పెట్టినప్పుడు చేయించుకున్న టేబుల్ నీళ్ళలో తేలేలా పడిపోయింది. ఆయన కుర్చీ ఈ విధంగా పడిపోయింది. అట్లాగే మా అమ్మాయి ఈ మధ్య బీబీఏలో జాయిన్ అయింది. దాని బుక్స్ అన్నీ ఇట్లా నీళ్ళలో నానిపోయి మట్టిపాలైపోయినాయి. సోఫాలన్నీ ఎందుకు పనికిరావు. నా కార్బన్ ఫ్రేమ్ బైక్ మెరిడా స్కల్ట్రా 5000 నీళ్ళలో సావాసం చేస్తుంది. బ్రూక్ సైడ్లు మొత్తం తడిసిపోయింది. అలాగే నా కీలు గుర్రం నాలోంచి పూర్తిగా నీళ్ళలో మునిగి ఇవాళే కాస్త బయటకు వచ్చింది. అది మొత్తం మట్టి తుప్పు. మా అబ్బాయి బైక్ అది కూడా మొత్తం పడిపోయింది. నా ఎకో స్పోర్ట్ పోయి ఎక్కువ మిగిలింది. మట్టి నీళ్ళతో మొత్తం మునిగిపోయి అది పనికొస్తుందో లేదో తెలీదు. షెడ్కి పంపిస్తే కానీ విషయం బోధపడదు. ఈ టాప్ కూడా మునిగిపోయేంతగా మునిగిపోయింది 4 రోజుల పాటు. ఆపత్కాల సమయం ఎప్పుడొచ్చినా మేమున్నామంటూ ముందుకొచ్చే మా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ తరఫున ఈ సమయంలో బోల్డ్ అంత సర్వీస్ చేయడం జరిగింది. నా బ్యాడ్ లక్ నేను కూడా ఒక విక్టిమ్ అవ్వటం వల్ల పార్టిసిపేట్ చేయలేకపోయాను. బోలెడ్ అంత ఫుడ్డు, పాలు, నీళ్లు, అట్లాగే మా రోటరీ మిగతా క్లబ్స్ నుంచి వాళ్ళు సప్లై చేసిన బట్టలు, రకరకాల ఆహార దినుసులు. రోటరీ నగర్ అని కబెల దగ్గర ఒక 20 years బ్యాకే ఒక నగర్ నిర్మించాం మేము, ఒక 100 ఏళ్లతో. ఆ ఏరియాకి వెళ్ళి అక్కడ చాలా మందికి డిస్ట్రిబ్యూట్ చేశారు మా వాళ్ళందరూ. అందరిలాగే మా క్లబ్ కూడా బోల్డన్ సహాయ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసింది. ఈ బాధాకర పరిస్థితుల్లో కూడా నాకు ఒక సంతోషకరమైన విషయం తెలిసింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న వీళ్ళందరూ కూడా సింగనగర్లో నివసిస్తున్న వాళ్ళే. ఈ స్వాతి అనే అమ్మాయి అయితే మా ఇంటి పక్క సందులోనే ఉంది. ఈ విజయ్ కేసరి నాకు ఎప్పటి నుంచో స్నేహితుడు, ఈయన మా ఇంటి పక్కనే. అట్లా ఇందాక విఆర్ రాజా కూడా పక్కనే. ఈ పూజా మీలే కూడా నందమూరి నగర్ అనుకుంటా. ఆ అమ్మాయి వీడియోస్ కూడా చూశాను. అట్లా కృష్ణతేజ వీడియోస్ చూశాను. వీళ్ళందరూ కూడా సింగనగర్ నుంచే చేస్తున్నారు. వాళ్ళు నివసిస్తుంది ఇక్కడ. ఈ దాసరి వ్లాగ్స్ రాత్రి చూశాను, వీళ్ళు కూడా మా ఇంటికి దగ్గరే. ప్రతి మనిషి తమ జీవితంలో సమస్యలు అనేవి ఎదుర్కోక తప్పదు. అది వారి వ్యక్తిగత జీవితంలో కావచ్చు, వారి ఇంట్లో కావచ్చు, వారి సమాజంలో కావచ్చు, వారి ఊర్లో కావచ్చు. ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అనేది వారి వారి వివేచనను బట్టి మాత్రమే ఉంటుంది. చాలా సమస్యలు మనకి చాలా పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి. సమస్య వచ్చినప్పుడు మనం ఏ విధంగా నిలబడాలి, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, సమస్యలు ఉన్న వాళ్ళకి మనం ఏ విధంగా సహాయం చేయాలి, వాళ్ళకి మన ఆపన్న హస్తం ఎలాంటి సందర్భంలో ఎలాంటి వారికి ఇవ్వాలి అనేవి బోల్డెన్ని విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. అందరం ఆనందంగా ఉండాలి అంటే అందరూ తమ బాధ్యత తాము నిర్వర్తించాలి. పర్టికులర్లీ ఇలాంటి సందర్భాల్లో సహాయం పొందటమే కాదు, సహాయం చేయటానికి కూడా మనం ముందుకు రావాలి. ముందుకు వచ్చే విధంగా మనమే కాదు, మన ఇంట్లో పిల్లల్ని కూడా మనం ప్రోత్సహించాలి. అందరూ కలిసి ముందుకు వస్తే ఎంతటి ఉపద్రవాన్నైనా ఫేస్ చేయొచ్చు అనేది ఈ బుడమేరు వరద ఎపిసోడ్ ద్వారా మనం తెలుసుకోవాల్సిన ఒక పాఠం.